లేకపోతే అంటే ఈ కారణం ఏంటంటేనండి, ప్రభాస్ని ఈ మధ్య రోజుల్లో ఒక లాస్ట్ 10 years అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ 10 years లో ఆ ప్రభాస్ని మిస్ అయిపోయాం. అవునా కదా? కరెక్ట్. ప్రభాస్ అన్ని స్టిఫ్ రోల్స్, కరెక్ట్. బాహుబలి అవన్నీ కూడా బాగా స్ట్రాంగ్ గా కొండలా నిలబడుతూ ఉంటాడు, ఆకాశంలా మాట్లాడుతుంటాడు, సముద్రంలా గర్జిస్తుంటాడు. ఆ లైటర్ వెయిన్ ప్రభాస్ అవును లేడు ఇప్పుడు. సో మీకు ఆ సినిమా చూస్తున్నంతసేపు, సినిమా ఇండస్ట్రీలో ఇన్నాళ్ళు బట్టి నేను జర్నలిస్ట్ గా ఉన్నాను, నాకే భలే ఉన్నాడు కదా ప్రభాస్ అనిపించింది నాకు. అంత స్వీట్ గా ఉన్నాడు అని చెప్పి. మరి మీరు ఆ చేంజ్ ఓవర్ తర్వాత అన్ని అనుకోండి పెద్ద సినిమాలు అవన్నీ కూడా, బట్ ఆ సినిమా మీరు ముందు రాస్తున్నప్పుడు ఇక్కడ ఈ పార్ట్ ఈ ఫేజు కథలో వీటిని నిజంగా జనం ప్రాపర్ గా రిసీవ్ చేసుకుంటారు అని ప్రభాస్ని ఎలా నమ్మించారు సార్? అప్పుడు డైరెక్టర్ గారు కథ చెప్పారు, అంటే ఆయన లవ్ స్టోరీ చేయాలని ఆయన ఫిక్స్ అయ్యారు. డైరెక్టర్ గారు కూడా ఒక 20 minutes ఏదో కథ చెప్పారు, ఆయనకి ఒక లవ్ స్టోరీ చేయాలని ఆయన చేశారు. అంటే ప్రభాస్ చాయిస్ అది? మరి ప్రభాస్కే చెప్పారు కదా ఆయన కదా. కాదు ప్రభాస్ ఒక లవ్ స్టోరీ చెయ్యాలనుకున్న తర్వాత వెళ్ళి చెప్పడం జరిగింది. అది కరుణాకర్ గారితో చేయాలి అని అనుకున్నారు. సో ఈయన చెప్పి లవ్ స్టోరీ చెప్పారు. ఆయన వెంటనే బాగుంది, ఆయన క్యారెక్టర్ నచ్చింది బాగా. అంటే ఒక బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఒక ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ స్టోరీ చేద్దాం, ఒక లవ్ స్టోరీ చేద్దామని ఆయన కూడా ఈయన చెప్పడం, ఆయనకి నచ్చడం ఒకేసారి జరిగినాయి. ప్రభాస్ గారికి ఒక దృష్టి ఉంటుంది అనుకుంటాను, నేను ఇలాంటి సినిమా చెయ్యాలి. ఆయన ప్రతిసారి ఏంటంటే, ఆయన ఇప్పుడు ఈ యాక్షన్ సినిమాలు రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆయన ఫిజిక్ 6 అంత కట్అవుట్ అంత పెద్దది కాబట్టి అందరూ బై న్యాచురల్ గా అందరూ కూడా కథలు కూడా యాక్షన్ వేస్తారు. ఫస్ట్ యాక్షన్ పార్ట్ ఎక్కువ గెయిన్ చేద్దాం అవి చేస్తుంటారు. ఆయన బాడీని వాడదాం అని చెప్పి, ఆయన పెర్ఫార్మెన్స్ని వాడదాం అన్నది తగ్గించారు బయట. ఎందుకంటే నుంచుని కెమెరా ఎక్కువ కదులుతూ ఉంటుంది, ఆయన ఎక్కువ కదలరు. ఇప్పుడు జరుగుతుంది అంటే డైరెక్టర్స్ డిపెండ్స్ ఆన్ డైరెక్టర్. ఇప్పుడు ఒక డైరెక్టర్ అతన్ని ఒక డైనోసార్లా ఊహించుకొని కథ చేస్తున్నారు. దట్ ఈస్ ఆల్సో బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. కానీ మా కరుణాకర్ ఈయన ఏం చేస్తారంటే, ఇందులో ఈయన అసలు ఇటువంటి వ్యక్తి ఒక అమ్మాయి కోసం లవ్ చేస్తే ఎలా ఉంటుందని ఆ యాంగిల్ మార్చి అలా చేశారు సినిమా. సో దానివల్ల పర్ఫార్మెన్స్ అద్భుతంగా చేయించారు, ఆయన చేశారు ప్రభాస్ గారు. పైగా నాకేమనిపిస్తుంది అంటే, ఒక లవ్ స్టోరీయా యాక్షన్ స్టోరీయా అని కాదు, 2.5 గంటలు ఆయన పెట్టి సినిమాని ఆడియన్స్ ఎలా ఎంటర్టైన్మెంట్ చేసాం అన్నది. ఇంకోటి అంటే సినిమా అంతా కామెడీ ఉంటుంది. ఇప్పుడు ఆయన నమ్మడం ఒకటి ఫన్, నెక్స్ట్ ఆ ఎమోషన్ ఈ కథ అని చెప్పడం అన్నది ఆయనకి నచ్చింది, హీరోకి ప్రభాస్ గారికి నచ్చింది, వెంటనే ఓకే చేశారు. సో ఈ చెప్తున్నప్పుడు కూడా మీరు సినిమాలు అబ్జర్వ్ చేశారు లేదు, ప్రతి 5 నిమిషాలుగా ఒక ట్విస్ట్ ఉంటుంది. అవును, ఏదో ట్విస్ట్ ఉంటుంది, పంచ్ ఉంటుంది. హీరో మీద జోకులు పడతాయి, హీరో ఒక పిల్లోడిని నేర్పిస్తారు, పిల్లోడు హీరోని నేర్పిస్తాడు. అదే కదా, మా అక్కయ్యకి వాటర్ ఫాల్స్ అంటే చాలా ఇష్టం అని వాళ్ళని మ్యానిపులేట్ చేస్తాడు. బాస్కెట్ బాల్ అంటే ఇష్టం అని మళ్ళీ ట్విస్ట్. ఇప్పుడు ఈ జింజిగిట్స్ నచ్చడం కూడా, ఇప్పుడు ఆ ఏజ్ లో ఉన్న ప్రభాస్ని వీళ్ళెవరు చూడాలి. ఆ సినిమా వచ్చినప్పుడు 5 years 6 years 10 years అలా పేరెంట్స్ వెళ్ళి చూడడం కానీ, లేకపోతే ఇప్పుడు ఈ మధ్యలో టీవీలో బ్రేక్గా చూడడం కానీ చేశారు. ఇప్పుడు వాళ్ళు పూర్తి పెద్ద అయ్యారు, వాళ్ళు ఆ ఏజ్లో ఉన్న ప్రభాస్ని కరెక్ట్గా చూడలేదు ఎవరు. సో వాళ్ళు ఇప్పుడు చూసినప్పుడు, అమ్మ ప్రభాస్ ఏంటి ఇంత బాగా చేస్తుంది, ఇంత యాక్టింగ్ చేస్తుంది, ఇప్పుడు అన్ని యాక్షన్ సినిమాలు కదా, ఇంత బాగున్నాడు ఏంటి, ఫన్నీగా ఉంటుంది. అన్ని ఎమోషన్స్, ఒక తండ్రి కూతురు ఎమోషన్, ఒక తండ్రి కొడుకు ఎమోషన్, అంటే ఆఖరికి విలన్కి కూడా కూతురు మీద ప్రేమే. అతను ఎంత చెడ్డోడు బయట విషయాలు, అతను ఎంత చెడ్డోడు చెప్పడానికి బయట విషయాలు వాడేం, కానీ అతని ప్రొఫెషన్ ఒరిజినల్ అతను కూడా కూతురంటే పిచ్చి ప్రేమ. అలాగే ప్రభు కొడుకు ప్రభాసు, వీళ్ళిద్దరి మధ్య అద్భుతమైన ప్రేమ. సో అలా కాజల్లో వాళ్ళ ఫాదర్కి అద్భుతమైన ప్రేమ. అలాగే పైగా వాడు విలన్ను లాస్ట్ లో నా కొడుకు కాదు అన్న చెప్పిన బిట్ ఉందే, అది మంచి ఏది మన అండి. ఎంఎస్ నారాయణ చెప్తాడు అదా? ఓకే, అవును, నా కొడుకు కాదని ట్విస్ట్ చెప్తాడు, చాలా బాగుంటుంది, మంచి ట్విస్ట్ అది. మీకు అన్ని పర్ఫెక్ట్గా. కరుణ గారు ఏంటంటే డిజైనింగ్, స్క్రీన్ ప్లే డిజైనింగ్ కూడా బాగా చేశారు. అది అప్పట్లో ఒక దాదాపు బాగా వర్క్ చేశారు ఆయన, బాగా వర్క్ చేసి. ఎన్నాళ్ళు పెట్టిందండి మీకు ఆ స్క్రీన్ ప్లే అవన్నీ? మాకు రాయడానికి నేను ఒక 6 నెలలు కూర్చున్నా దాని మీద. 6 నెలలు. ఎందుకంటే ఈ సినిమా డైలాగ్ రాయడమే కష్టం.
ఎక్కడా కూడా చిన్న రాంగ్ ఎస్ట్రిక్ వాల్యూస్ అవ్వచ్చు, లేకపోతే హీరో ఎంత మాట్లాడాలి, హీరోయిన్ ఎంత మాట్లాడాలి, ఒక డైమండ్ లాగా ఉండాలి ప్రతి డైలాగు. ఆడియన్స్ని ఆకట్టుకోవాలి, ఊహాలోకంలో తలచాలి. లవ్ మ్యాటర్కి ఏంటంటే మనం ఏమి ఎక్సెస్ రాయలేం, ఎక్సెస్ ఏది పెట్టినప్పుడు ప్రభాస్ వెళుతూ ఒక పెళ్లిలో వెళ్తూ ఒక అమ్మాయిని ఇలా అనొచ్చు, అది క్యారెక్టర్ పోతుంది కదా, ఆ డిగ్నిటీ ఆఫ్ ది క్యారెక్టర్ పోతుంది. ప్యూరిటీ మీకు అందులో ప్రభాస్ని తీసుకున్నా, కాజల్ తీసుకున్న ఎనీ క్యారెక్టర్, యూ టేక్ ఎనీ క్యారెక్టర్, ప్యూరిటీ. విలన్ కూడా ప్యూరిటీగానే ఉంటాడు కూతురు పట్ల. నా కూతురు చచ్చిపోతా అంటది, నువ్వు లేకపోతే అని ఈ వెనకాల పడతారు చేసుకోవాలని. కూతురు పట్లే కాదు, టోటల్ గా వాడు కూడా చాలా హ్యూమానిటేరియన్ అలా ఉంటాడు. లాస్ట్ లో క్లైమాక్స్ లో ఉంటాడు. వీళ్ళ ప్రేమ చూస్తే, వీళ్ళ అద్భుతమైన ప్రేమ చూస్తే వాడు కూడా కన్విన్స్ అవుతాడు. ఇప్పుడు అటు చూడు అంటే నాకదే ఆ ప్యూరిటీ అవ్వచ్చు, ఇన్నోసెన్స్ అవ్వచ్చు, క్యారెక్టర్ దాన్ని ఏమంటారు ఓన్ చేసుకోవడం అవ్వచ్చు, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి సార్ సినిమాలో. అవును, మీకు ఆ సినిమాకి మీకు జీవి ప్రకాష్ కూడా మీరు చూడండి, ఆ గిటార్ అవ్వచ్చు, సౌండింగ్ అద్భుతంగా ఇచ్చారు. సౌండింగ్ చాలా బాగా చేశారండి, చాలా బాగా చేశారు. ఆర్ఆర్ ఎంత బాగుందో సినిమాకి. మధ్య రోజుల్లో బాధేస్తున్నారు కదా, ఓ మని బడా బడా మని. అవును, దాంట్లో నిన్న సినిమా చూస్తుంటే ఎంత సౌండ్, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, సౌండ్ ప్రాసెసింగ్ గానీ, అసలు ఆ సౌండ్ డిజైనింగ్ అవన్నీ ఎంత బాగున్నాయో. నేను మొదటి రోజు డైరెక్ట్గా నేనే వెళ్ళాం 7:30 షోకి. సో ఆ రోజు పేపర్స్, నెక్స్ట్ అసలు డైలాగులు వినే వాళ్ళు ఇంకా ప్రతి డైలాగ్కి అరుస్తున్నారు థియేటర్లో. ఎందుకంటే మీనింగ్ఫుల్ సార్. ఇప్పుడు మనం కదిలించాలి ఏదైనా సినిమా అంటే ఏంటంటే ఏడిపించడం, నవ్వించడం, వాట్ ఎవర్. అదేంటంటే ఇన్వాల్వ్మెంట్ మామూలు. మీకు కథ 2 నిమిషాల్లో స్టార్ట్ అయిపోద్ది సినిమాలో. అవును, 2 minutesలో ఫాస్ట్ ఉంటుంది, టక టక టక. ఏ సీన్ రిపీట్ ఉండదు, ఏ డైలాగు రిపీట్ ఉండదు. సాంగ్స్, లవ్, ప్లీడింగ్ సీనే లేదండి, లేదు. మీకు అందులో ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఇద్దరు ఎక్కడ అలివి చెప్పుకోరు, క్లైమాక్స్లో చెప్పుకుంటారు అంతే. మీకు అందుకే అక్కడ ప్రీ క్లైమాక్స్లో కాజల్తో ఆ డైలాగు చెప్పించాం, నేను నిన్ను ప్రేమిస్తూ నువ్వు నన్ను ప్రేమిస్తూ నిన్ను ఇంకా ప్రేమించుకునేలా చేసుకోవడం అంటది ఆ అమ్మాయి. ఏ అమ్మాయికి వెళ్ళిన అదృష్టం ఇది. నాకు నువ్వంటే చాలా ఇష్టం, బట్ ఏంటంటే ఇష్టం లేని నటించాను. ఎందుకు నటించానంటే నీలో నా మీద చిన్నప్పుడు ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ ఉందా లేదా అని టెస్ట్ చేసుకుందాం, ఇంకా ఎంత ప్రేమ ఉందని. అందుకే నేను చేశాను. కానీ ఇన్నాళ్ళు నువ్వు చేసిన ప్రతి పని, నా కోసం చేసిన ప్రతి పని నీ మీద నా ప్రేమను ఇంకా రెట్టింపు చేసింది. సో ఏ అమ్మాయికి వెళ్ళిన అదృష్టం, నేను నిన్ను ప్రేమిస్తూ నువ్వు నన్ను ప్రేమిస్తూ నేను ఇంకా ప్రేమించుకోవాలి చేసుకో అంటే ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, అందులో బిలీవబిలిటీ. నెక్స్ట్ ఒక అమ్మాయి సరదాగా తన ప్రేమ కోసం అంటే మీరు చాలా రీజనింగ్ ఇచ్చుకుంటూ వచ్చారండి. అవును, ఎక్కడ కూడా తేలిపోలేదు ఏ సీన్ కూడా. ఫైనల్ గా వచ్చేసరికి కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ పాజిటివ్ గా అయిపోయింది, అండ్ లాస్ట్ లో ముఖేష్ ఋషి క్యారెక్టర్ పాజిటివ్ అయింది. టోటల్ గా ఒక పాజిటివ్ వైబ్ తో థియేటర్ నుంచి బయటకు వస్తాం. అందులో ఇంకా చాలా విషయాలు అంటే మేబీ ఆ లవ్ గురించి కూడా ఒరిజినల్గా ఇప్పుడు సహజంగా ఎలా ఉంటుందంటే మన సొసైటీలో తీసుకుంటే జనాలు వాళ్ళ పనులు చేసుకుంటారు, ఇలా ప్రేమిస్తారు, లేకపోతే పెద్దలు చేసి పెళ్లి చేసుకుంటారు, వీటి మీద వాళ్ళ లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఈ లవ్ పట్ల పర్టికులర్గా ఇప్పుడు ఇందులో సినిమాలో చూడండి, ఒక అమ్మాయిని ఒక ఏంజిల్లా చూస్తుంటాడు అతను, తన ప్రియురాల్ని. అవును, అంటే అంత డౌన్ టు ఎర్త్, నీ కోసం ఏదైనా అంటే నిజంగా సొసైటీలో ఒక ఆడదాన్ని అలా చూస్తే, నిజంగా అంత లవ్గా చూస్తే అసలు ఏ గొడవలు లేవేమో అనిపిస్తుంది. మీకు అందులో ఒక చోట కాజల్ వాళ్ళ ఫాదర్తో ప్రభాస్ని లవ్ చేస్తున్నాను అని చెప్పడం ఒకే సీన్లో చెప్తుంది డైరెక్ట్ లవ్ చేస్తానంటే సరిపోదు, ఎంత డెప్త్లో లవ్ చేస్తానని ఒక డైలాగ్ చాలా స్పేస్ లేదు అక్కడ. నాన్న నువ్వు అమ్మని ఎంతలా ప్రేమించేవాడువో చెప్తూ ఉండేవాడివి, నీకన్నా ఎక్కువ ప్రేమించాడు నాన్న ప్రభాస్ నన్ను అంటది. అదే నువ్వు అమ్మను ప్రేమించిన దానికన్నా నువ్వు నన్ను ప్రేమించిన దానికన్నా ప్రభాస్ నన్ను ఎక్కువ లవ్ చేశాడు. ఒకటే సీన్ లో మరి నేను ప్రేమిస్తున్నాను సరిపోదు కదా. అవును, ఆ తక్కువ అంటే అతను కన్వే అయిపోయింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.
Private Limited.